కర్నూలు జిల్లా ఆలూరులో నరి రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో ఎమ్మెల్యే విరూపాక్షి వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. కర్నూలు జిల్లా హోలగుంద నుండి ఆందోళనకి వెళ్లే మార్గంలో గుంతలు పడి నీరు నిల్వ ఉండటంతో ఆ గుంతల్లో ఎమ్మెల్యే నాట్లు వేసి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ హోలగుంద నుంచి ఆదోనికి నూతన రోడ్డు వేయాలని ఆమె డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రహదారి పనుల కోసం నిధులు కేటాయించలేదన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సినిమాలపై ఉన్న మోజు రాష్ట్ర అభివృద్ధిపై లేదన్నారు. ఇక డిప్యూటీ సీఎం ఇప్పటికైనా స్పందించాలని, లేనట్లయితే పార్టీ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. గెలిచినప్పటి నుంచి ఈ ధనాపురం పల్గొంద రోడ్డు, ఎందుకంటే నేను ఇంతకు ముందు ఇన్ఛార్జ్ అంతా చూసినాను. ఇంతకుముందు ఆ టెండర్ కానీ పిలిచినారు. టెండర్ పిలిచి కాంట్రాక్ట్ కానీ చాలాసార్లు రిక్వెస్ట్ చేసినాను. ఆయన జనవరి నెల 3వ తారీఖు మేము రోడ్డు ఓపెన్ చేస్తాం, ఓపెన్ చేస్తామని చెప్పినారు నాకు. అయినా కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక, అంటే వాళ్ళ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న రోడ్లో ఉండకూడదని, టెండర్ ఉండకూడదని వాళ్ళ పేరు వస్తున్న విధంగా ఆ టెండర్ క్యాన్సిల్ చేసి ఈ రోజు ఇంత దరిద్రంగా ధనాపురం హోలగొందకు రావాలంటే దాదాపుగా 3 గంటల టైం పడుతుంది. నరక యాతన జనాలు అయితే అసలు నరక యాతన పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడే ఏమన్నా డిలివర్లకు పోతే ఈ రోడ్లో డిలివర్ అయినారు. ఎందుకంటే అసలు గుంతలు నడంలోతు గుంతలు, మాకలోతు గుంతలు ఉన్నాయి. ఇంత అద్భుతంగా ఈ చంద్రబాబు నాయుడేమో, ఈ పవన్ కళ్యాణ్ ఏమో వాళ్ళు మాకు సంక్రాంతికి 2020లో సంక్రాంతి 15 కల్లా గుంతలు లేని రోడ్లు ఉండాలని చెప్పినది. ఇదేనా మీది ఇదేనా అంటే మాట్లాడే మాటలన్నీ చెప్పాను కదా మా జగన్మోహన్ రెడ్డి గారే. బాబు సూరిటీ మోసానికి గ్యారంటీ, మోసమే, ప్రతిదీ మాట్లాడితేనే మోసమే.